బేర్ గ్రిల్స్ మనందరి చైల్డ్హుడ్ హీరో. నాకు తెలిసి బేర్ గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఈ వీడియోలో మనం మ్యాన్ వర్సెస్ వైల్డ్ షోలో చూపించినట్టు ఆ పురుగులని పాములని నిజంగా తింటాడా లేకపోతే ఫేకా? మ్యాన్ వర్సెస్ వైల్డ్ షోని ఎందుకు ఆపేశారు? బేర్ గ్రిల్స్ నిజంగా చనిపోయాడా? బేర్ గ్రిల్స్ కి డిస్కవరీ ఛానల్ కి గొడవ ఎందుకు జరిగింది? ఈ వీడియో మొత్తం చూస్తే ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ దొరుకుతుంది. ఫస్ట్ చెప్తున్నా, అస్సలు స్కిప్ చేయదు. స్కిప్ చేస్తే మాత్రం మీకేం అర్థం కాదు. బేర్ గ్రిల్స్ అసలు పేరు ఎడ్వర్డ్ మైకేల్ గ్రిల్స్. గ్రిల్స్ లండన్ లో 1947 జూన్ 7న జన్మించాడు. బేర్ గ్రిల్స్ అసలు పేరులో బేర్ అనే వర్డే లేదు. గ్రిల్స్ వాళ్ళ సిస్టర్ లారా గ్రిల్స్ ని బేర్ అని పిలిచేది. అలా బేర్ గ్రిల్స్ అనే పేరు వచ్చింది. బేర్ గ్రిల్స్ వాళ్ళ నాన్న పేరు మైకేల్ గ్రిల్స్. ఈయన ఒక పొలిటీషియన్. బేర్ కి చిన్నప్పటి నుండే అడ్వెంచర్ చేయడం అంటే చాలా ఇష్టం. ఎప్పుడు ఏదో ఒక సాహసం చేస్తూ ఉండేవాడు. బేర్కి నేచర్లో తిరగడం, నేచర్కి దగ్గరగా ఉండడం అంటే చాలా ఇష్టం. హాలిడేస్లో బేర్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అడవుల్లో తిరుగుతూ ఎంజాయ్ చేసేవాళ్ళు. అదే టైంలో బేర్ వాళ్ళ నాన్న బేర్కి చెట్లు ఎక్కడం, స్విమ్మింగ్ చేయడం ఇలాంటి సర్వైవల్ స్కిల్స్ అన్ని నేర్పించేవాడు. బేర్ చిన్నప్పటి నుంచే ప్రపంచం మొత్తం తిరగాలని ఫిక్స్ అయ్యాడు. వాళ్ళ నాన్న కూడా బేర్కి ఫుల్ సపోర్ట్ చేసేవాడు. మనం బేర్ గ్రిల్స్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మన పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి, నాన్న నేను కూడా బేర్లాగా అడవుల్లో తిరుగుతా అంటే తర్వాత రియాక్షన్, ఆడు గడప దాటి అడుగు బయట పెట్టిన క్షణమే తల మొండెం వేరవ్వాలా. బేర్ స్కూల్లో చదివే టైంలోనే ఇంగ్లీష్, స్పానిష్, జర్మన్ లాంగ్వేజెస్ని నేర్చుకున్నాడు. స్కూల్లో ఇద్దరు పిల్లలు బేర్ని కొట్టి ఎప్పుడు ఏడిపిస్తూ ఉండేవాళ్ళు. బేర్కి అది నచ్చలేదు. దాంతో బేర్ తన జోలికి ఎవరు వచ్చినా రెడీగా ఉండాలని ఫిక్స్ అయి కరాటీ నేర్చుకున్నాడు. కరాటీలో బ్లాక్ బెల్ట్ కూడా పొందాడు. బేర్ ఆ ఇద్దరు పిల్లల మీద రివెంజ్ తీర్చుకోవాలి అనుకున్నాడు. కానీ బేర్ కరాటీ నేర్చుకోవడం చూసిన ఇద్దరు పిల్లలు ఇంకెప్పుడు బేర్ జోలికి రాలేదు. ఆ తర్వాత బేర్ ఏటన్ కాలేజ్లో డిగ్రీ కంప్లీట్ చేశాడు. కాలేజ్ డేస్లోనే బేర్ మౌంటైన్స్ అండ్ నేచర్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళతో కలిసి మౌంటైన్ క్లైంబింగ్ క్లబ్ని స్టార్ట్ చేశాడు. ఒక్క నిమిషం ఆగి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. క్లబ్ మెంబర్స్తో కలిసి చాలా పర్వతాలు, అడవులు తిరిగేవాడు. అలా మన ఇండియాకి కూడా వచ్చాడు. ఇండియాలోని సిక్కిం అండ్ వెస్ట్ బెంగాల్లో హైకింగ్కి వెళ్ళాడు. అలా వెళ్ళినప్పుడు మన ఇండియన్ ఆర్మీని చూసి మన ఆర్మీలో జాయిన్ అవ్వాలి అనుకున్నాడు. అది మన ఆర్మీ పవర్. మీరు ఇండియన్ ఆర్మీని సపోర్ట్ చేస్తే లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఈ విషయం బేర్ చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాడు. కానీ మన ఇండియన్ సిటిజన్షిప్ లేనందుకు బేర్ని ఆర్మీలోకి తీసుకోలేదు. ఇండియాలో పాసిబుల్ కాకపోవడంతో బేర్ చాలా డిసప్పాయింట్ అయ్యాడు. ఆ తర్వాత బ్రిటన్ ఇంటెలిజెన్స్లోనైనా జాయిన్ అవ్వాలి అని అనుకున్నాడు. దానికోసం 2002లో యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్ ఆఫ్ ఇంగ్లాండ్ నుంచి చాలా కష్టపడి 2:2 బ్యాచిలర్స్ని కంప్లీట్ చేసి ఆర్మీలో జాయిన్ అయ్యాడు. చాలా రోజులు ఆర్మీలో సర్వీస్ చేసిన తర్వాత బేర్ ఆర్మీ నుండి బయటికి వచ్చి మళ్ళీ తన అడ్వెంచరస్ లైఫ్ని స్టార్ట్ చేశాడు. కొన్నిసార్లు ఈ అడ్వెంచర్స్లో తన ప్రాణాలను కూడా లెక్క చేసేవాడు కాదు. 1998లో మే 16న ఒక కెన్యా మిషన్లో ఫ్రీ ఫాలింగ్ పారాషూట్ అంటే పారాషూట్తో ఫ్లైట్ నుండి దూకాలి. బేర్ గ్రిల్స్ 4900 కిలోమీటర్స్ హైట్ నుండి దూకాడు. కానీ బ్యాడ్ లక్ ఏంటి అంటే పారాషూట్లో ఫాల్ట్ వల్ల పారాషూట్ ఓపెన్ అవ్వలేదు. దాంతో బేర్ చెట్ల మీద పడి కింద పడ్డాడు. చెట్ల మీద పడడం వల్ల ప్రాణాలకు ఏం ప్రమాదం లేదు, కానీ బేర్ వెన్నుముక్కలో 3 బోన్స్ విరిగిపోయాయి. అంత పైనుండి పడి కూడా ఇంకా ప్రాణాలతో ఉన్నాడని అందరూ షాక్ అయ్యారు. డాక్టర్స్ ఇంకా బేర్ ఎప్పటికీ ముందులాగా నడవలేడు అని చెప్పారు. బేర్కి వాళ్ళ మాటలు నచ్చలేదు. హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన తర్వాత మెల్లగా నడవడం మొదలు పెట్టాడు. ఆ తర్వాత 18 మంత్స్ అంటే సంవత్సరంన్నర తర్వాత బేర్ మౌంట్ ఎవరెస్ట్ని ఎక్కి అందరినీ షాక్ చేశాడు. తన కాన్ఫిడెన్స్ని మళ్ళీ రీగెయిన్ చేసుకున్నాడు. అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం బేర్ వల్ల మాత్రమే అవుతుంది. 23 ఇయర్స్ ఏజ్లో అతి చిన్న వయసులో ఎవరెస్ట్ని ఎక్కిన వ్యక్తిగా బేర్ రికార్డ్ సాధించాడు. 2000 ఇయర్లో బేర్ షారా కెనిన్ నైట్ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళకి 3 మగపిల్లలు పుట్టారు. 2005లో భూమి నుండి 25 ఫీట్స్ హైట్లో పారాషూట్ వేసుకొని ఆకాశంలో డిన్నర్ చేయడంతో హైయెస్ట్ ఓపెన్ డిన్నర్ పార్టీగా బేర్కి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వచ్చింది. ఈ రికార్డ్ కోసం 200 టైమ్స్ పారాషూట్తో జంప్ చేసి ప్రాక్టీస్ చేశాడు. తనకంటూ ఒక గుర్తింపు రావడంతో 2006లో బేర్కి మ్యాన్ వర్సెస్ వైల్డ్ షోలో యాక్ట్ చేయడానికి ఛాన్స్ వచ్చింది. బేర్కి ఈ షోతో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా, ఇండియా, యూరోప్, యునైటెడ్ స్టేట్స్, ఆఫ్రికా ఈ అన్ని కంట్రీస్లో పిచ్చ క్రేజ్ వచ్చింది. దాంతో ఈ షో హైయెస్ట్ టీఆర్పీతో నెంబర్ 1 షోగా రికార్డ్ సాధించింది. ఒక్కసారిగా బేర్ గ్రిల్స్ అనే పేరు ప్రపంచం మొత్తానికి తెలిసింది. అప్పటి నుండి 6 ఇయర్స్ సక్సెస్ఫుల్గా ఈ షో నడిచింది. కానీ 2012 మార్చిలో బేర్ గ్రిల్స్కి డిస్కవరీ ఛానల్కి ఉన్న కాంట్రాక్ట్ ఇష్యూ వల్ల అప్పటి వరకు 7 సీజన్స్ 73 ఎపిసోడ్స్తో ఉన్న ఈ షో ఆగిపోయింది. ఆ తర్వాత ఈ షో కొంతమంది సెలబ్రిటీస్, పొలిటీషియన్స్తో కొన్ని ఎపిసోడ్స్ రిలీజ్ చేశారు. 2014లో ఒబామాతో ఈ షో చేశారు.
2019 ఆగస్టులో మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారితో కలిసి ఉత్తరాఖండ్లో ఈ షో షూటింగ్ చేశారు. మన మోడీతో చేసిన ఈ ఎపిసోడ్ 180 కంట్రీస్లో టెలికాస్ట్ చేశారు. దాంతో ఈ షో మళ్ళీ ఫేమస్ అయింది. ఆ తర్వాత చాలా మంది ఇది స్క్రిప్టెడ్ షో, బేర్కి హిందీ రాదు, కానీ మోడీ గారు హిందీలో మాట్లాడుతుంటే బేర్ ఎలా వెంటనే రెస్పాండ్ అయ్యి ఆన్సర్ ఇస్తున్నాడు అని చాలా రూమర్స్ వచ్చాయి. ఒక ఇంటర్వ్యూలో మోడీ గారిని ఈ క్వశ్చన్ అడిగితే ఏఐ టెక్నాలజీ సహాయంతో బేర్ దగ్గర ఉన్న ఒక చిన్న మైక్ వెంటనే నా మాటల్ని ట్రాన్స్లేట్ చేసి బేర్కి వినిపించేది. దాంతో బేర్ దానికి రెస్పాండ్ అయ్యేవాడు అని చెప్పారు. ఇంకా 2020లో సూపర్ స్టార్ రజనీకాంత్తో, అదే సంవత్సరం అక్షయ్ కుమార్తో, 2021లో అజయ్ దేవగన్తో, వికీ కౌశల్తో ఈ షో షూటింగ్ చేసి టెలికాస్ట్ చేశారు. ఇలా ఈ షో కొన్ని స్పెషల్ ఎపిసోడ్స్తో ఆగిపోయింది. మళ్ళీ ఈ షోలో కొత్త ఎపిసోడ్స్ ఇంకెప్పుడు రాకపోవచ్చు. ఒకవేళ వచ్చినా కానీ ఇంతకు ముందులాగా మాత్రం ఉండవు. ఇంకా ఈ షో రియలా ఫేకా? ఇందులో సగం రియల్ సగం ఫేక్. ఇందులో చూపించినట్టు బేర్ గ్రిల్స్ పురుగులని, పాములని, కప్పలని తినడం నిజమే, కానీ దానికి ముందు బేర్ గ్రిల్స్ మెడికల్ స్టాఫ్ వాటిని చెక్ చేసి పాయిజనస్ కాదు అంటేనే తింటాడు. కొన్ని పాములని విషం ఉన్న పార్ట్స్ని కట్ చేసి తింటాడు. కొన్ని తిన్నట్టుగా చూపిస్తారు కానీ తినడు. బేర్ గ్రిల్స్తో ఎప్పుడూ ఒక టీం ఉంటుంది. ఎమర్జెన్సీ మెడిసిన్స్తో పాటు ఆ టీంలో డాక్టర్స్ కూడా ఉంటారు. బేర్ చేసే సాహసాలు అన్ని జాగ్రత్తలు తీసుకొని చేస్తాడు. బేర్ కట్టెలతో ఏదైనా ఇల్లు లాంటిది లేదా బోట్ తయారు చేస్తున్నప్పుడు బేరే మొత్తం చేసినట్టుగా టీవీలో చూపిస్తారు, కానీ వాళ్ళ టీమే మొత్తం చేస్తారు. ఈ షోలో సగం నిజం సగం అబద్ధం ఉంది. కానీ ఈ షోతో బేర్ మనకి చాలా కొత్త విషయాలు నేర్పించాడు. ఎలాంటి పరిస్థితులలో ఎలా సర్వైవ్ అవ్వాలి, ఏ ప్లాంట్ ఎలాంటిది అనే చాలా విషయాలు ఈ షో వల్ల తెలిసాయి. బేర్ గ్రిల్స్ రియల్ లైఫ్లో ఒక రైటర్ కూడా. బేర్ రాసిన ఫస్ట్ బుక్ ద కిడ్ హూ క్లైంబ్డ్ ఎవరెస్ట్. ఇంకా చాలా బుక్సే రాశాడు. బేర్ గ్రిల్స్ టీవీలోనే కాదు, రియల్ లైఫ్లో కూడా హీరోనే. బేర్ ఎంతో మంది పేదవాళ్లకు హెల్ప్ చేశాడు. ఇంకా చాలా మంది పేదవాళ్ళ పిల్లల్ని చదివిస్తున్నాడు. 2007లో గ్లోబల్ ఏంజల్స్ అనే ఫౌండేషన్ చారిటీ కోసం ఎవరెస్ట్ కంటే పెద్ద పర్వతాన్ని ఎక్కి ఆ వచ్చిన మొత్తం పైసల్ని చారిటీకి డొనేట్ చేశాడు. బేర్ గ్రిల్స్ చనిపోయాడు అన్నది ఫేక్ న్యూస్. వ్యూస్ కోసం ఫొటోస్ ఎడిట్ చేసి యాక్సిడెంట్ అయ్యి ఐసీయూలో ఉన్నట్టు ఇన్స్టాలో, యూట్యూబ్లో వైరల్ అవుతున్న పోస్ట్స్ అన్ని ఫేక్. ఇవన్నీ నమ్మకండి. ఏది ఏమైనా ఎప్పటికీ మన చైల్డ్హుడ్ హీరో మాత్రం బేర్ గ్రిల్సే. మీరు ఈ వీడియో ఇంతవరకు చూశారు అంటే ఈ వీడియో వల్ల మీకు ఎంతో కొంత నాలెడ్జ్ వచ్చింది. మరి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. గైస్, చిన్న రిక్వెస్ట్, లైక్ చేసి ఏదో ఒకటి కామెంట్ చేయండి. దానివల్ల వీడియో ఇంకా చాలా మందికి రీచ్ అవుతుంది. ఏదో ఒకటి కామెంట్ చేయండి. కొంచెం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి బ్రో.